రెగ్యులర్ గా చేసుకునే మునక్కాయ పులుసు లాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మా రాయలసీమ స్పెషల్ అయిన మునక్కాయ పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్. ఇప్పుడు నేను చూపించబోయే ఈ ప్రాసెస్ లో ఒకసారి కనుక మీరు పప్పు చేసినట్టయితే ప్రతిసారి ఇలాగే చేయమని అడుగుతారు ఇంట్లో వాళ్ళందరూ. ముందుగా ఒక చిన్న టీ గ్లాస్ అంతా కందిబ్యాళ్లను నానబెట్టుకోవాలి. ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ మనం ఈ బ్యాళ్ళ నానబెట్టుకొని తర్వాత ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ తీసుకున్న చిన్న గ్లాస్ బ్యాళ్లకు ఈ 3 టమాటోస్ అలాగే ఒక ఆనియన్ అయితే కరెక్ట్ గా ఆనియన్ అలాగే టమాటోస్ ని ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి. తర్వాత కుక్కర్ లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బ్యాళ్లను వేసేసి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అండ్ ఆనియన్ ని కూడా వేసేసుకోవాలి. ఈ టొమాటోస్ అండ్ ఆనియన్స్ ని వీలైనంత సన్నగా కోసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మనం బ్యాళ్లు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. వాటర్ ని మరీ ఎక్కువగా వేయకండి, బ్యాళ్లు మునిగే కంటే కొద్దిగా ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక కుక్కర్ కి మూత పెట్టేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ కంప్లీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయే వరకు కుక్కర్ ని పక్కన పెట్టాలి. ఖచ్చితంగా ప్రెజర్ అంతా పోయింది అన్నప్పుడే మనం కుక్కర్ మూత తీయాలి. మనం తీసుకున్న బ్యాళ్ళు అప్పుడే సాఫ్ట్ గా కుక్ అవుతాయి. కుక్కర్ ప్రెజర్ పోయే లోపు మనం ఇలా మునక్కాయ పొడుగ్గా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఇలా మునక్కాయలను సపరేట్ గా ఉడకబెట్టుకోవడం వల్ల చెదిరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పప్పులోకి నేను యూజ్ చేసే ఈ సీక్రెట్ మసాలా రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. కొద్దిగా ఎండు కొబ్బరి, కొద్దిగా అల్లం, అలాగే తగినంత వెల్లుల్లి తీసుకోవాలి. ముందుగా కొబ్బరిని ఒక్కటి మిక్సీ వేసుకోవాలి. ఇలా కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక వెల్లుల్లి అలాగే అల్లం వేసుకోవాలి. ఇందులోకి మనం 2 స్పూన్స్ వరకు ధనియాల పొడి, 2 స్పూన్స్ కారం పొడి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కారాన్ని మీ టేస్ట్ కి తగినట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా మసాలాని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మసాలాని రెడీ చేసుకొని మునక్కాయలు ఉడికేలో కుక్కర్ ప్రెజర్ పోతుంది. చూడండి, బ్యాళ్ళు అయితే ఇంత మెత్తగా ఉడకాలి. తర్వాత చింతపండు వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లో వేసుకొని కలిపేసుకోవాలి. మన టేస్ట్ కి తగినంత సాల్ట్ ని వేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మునక్కాయలను కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. సాల్ట్ ని కొద్దిగా చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ముందుగానే మునక్కాయలను ఉడకబెట్టేప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి తగినంత వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు తాలింపు దినుసుల్ని తీసుకొని మనం తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పప్పుకు కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎక్కువగానే తీసుకున్నాను. ముందుగా ఆవాలు వేసుకొని చిటపటలాడే వరకు వేయించుకోండి. ఆవాలు చిటపటలాడాకే మనం మిగతా పోపు దినుసులన్నీ వేసుకోవాలి. తాలింపులో లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. తాలింపును ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మనం పప్పును ఇందులోకి వేసేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు ఈ పప్పును అయితే మర్చిపోండి. అప్పుడు మనం వేసిన మసాలా మునక్కాయలకు బాగా పడుతుంది, టేస్ట్ బాగుంటాయి. చూడండి, మనం వేసిన ఆయిల్ ఇలా పైకి తేలిందంటే మసాలాలన్నీ బాగా ఉడికాయని మనకు తెలుస్తుంది. అప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఈజీగా టేస్టీగా ఉండే మునక్కాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ పప్పు అన్నంలోకే కాదు చపాతీలోకి, ముఖ్యంగా జొన్న రొట్టెలోకి అయితే సూపర్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ రెసిపీ. బాయ్.